నమస్తే నిజాం న్యూస్ కి స్వాగతం. జకినాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత నెల రోజులుగా తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం సరైంది కాదని గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణగౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిత్యం గ్రామంలో విద్యుత్ సమస్యలు, చిన్న పిల్లలు కరెంటు లేనందున వలన దోమల వల్ల మలేరియా లాంటి జ్వరాలు వ్యాపించి అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా పాడి రైతులు విద్యుత్ కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. చినుకులు పడిన విద్యుత్ నిలుపుదల చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏడీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యుత్ సమస్యలను వెంటనే అధికారుల నిర్లక్ష్యం 6-7 నెలల నుంచి ఎలాంటి కారణం లేకుండా చిన్న చిరుజల్లులకే కనీసం గాలి లేకున్నా కూడా ఊర్కొండపేట గ్రామంలో నిరంతరంగా విద్యుత్ కోతలను తలపించడం జరుగుతున్నది. కారణం ఏమిటంటే అధికారులను అడిగితే చిన్న కారణాలు సాకు చెప్తూ గంటల తరబడి అంటే దాదాపుగా 1 గంట 2 గంటలు కాదు, దాదాపుగా 7 నుంచి 8 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ కోతలను ఊర్కొండపేట గ్రామంలో విధించడం జరుగుతున్నది. దీనిపైన ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ విద్యుత్ కోతల వలన దాదాపుగా పాడి రైతులకు కానీ మరియు రైతులకు కానీ అట్లాగే గ్రామంలో ఉండే చిన్నారులకు కానీ చాలా రకాలుగా ఇబ్బంది అవుతున్నది. ఇది ముందుకే సీజనల్ టైంలో కరెంటు లేని టైంలో దోమలు గడిచి రకరకాల ఇబ్బందులు అవుతాయి. ఈ ఇబ్బందుల వల్ల చిన్నారులు అందరూ హాస్పిటల్ పాలై రైతులకు ఇప్పటికే వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న రైతులకు ఈ రకంగా కూడా రెండో రకంగా కూడా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి అధికారులకు విన్నవించడం ఏమిటంటే లోపం ఎక్కడ జరుగుతున్నది గుర్తించాలి. వాస్తవానికి వారంలో 2-3 సార్లు ఇట్లాగే ఎక్కడ పోయినా 7 గంటలు 8 గంటలు విద్యుత్ కోతలను తలపిస్తూ మొండి వైఖరిని అవలంబిస్తూ సమయానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. ఉన్న లైన్మెన్ కూడా కరెక్ట్ ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేసుకోరు. ఇట్లాంటి తరుణంలో ఉన్న వ్యవసాయం కూడా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు సరిగా లేక ఉన్న కరెంటు కూడా సమయానికి కరెక్ట్ అందుబాటులో లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఊర్కొండపేట రైతులందరం ఇక్కడికి సబ్స్టేషన్ ముందర కూర్చోవడం జరిగింది. అధికారులు ఇప్పటికి గంట పైగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి అధికారులు ఇలా మొండి వైఖరి ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చుట్టుపక్కల అన్ని గ్రామాలను కలుపుకొని పెద్ద ఎత్తున సబ్స్టేషన్లను ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి ఊర్కొండపేట గ్రామం పైన అధికారులు ఇంత చిన్న చూపు ఎందుకు అనేది నేను కోరుకుంటున్నా. అందరి రైతుల పక్షాన మేము వేడుకుంటున్నాం. దయచేసి ఈ విద్యుత్ కోతలను అనేటిని నియంత్రించి మాకు మెరుగైన నాణ్యమైన విద్యుత్తును అందించి అట్లాగే గ్రామంలో ఉన్న చిన్నారులకు కానీ మిగతా వారికి కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత విద్యుత్ అధికారుల పైన ఉన్నది. కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం. దయచేసి నాణ్యమైన విద్యుత్ అందించండి, మా రైతులకు మేలు జరిగేటట్టు చూడాలని కోరుకుంటూ ఇప్పటికైనా మీరు మేల్కొని మాకు మంచి జరగాలని కోరుకుంటూ ఇది గిట్లా జరగకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చి ఖచ్చితంగా సబ్స్టేషన్ల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. గత 6-7 నెలల నుంచి నిరంతరంగా విద్యుత్ కోతలను విధిస్తూ ఊర్కొండపేట గ్రామం పైన ఎక్కడా లేకుండా ఊర్కొండపేట గ్రామం పైనే ఓన్లీ అధికారులు చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు గత వారం రోజుల నుంచి పరిశీలిస్తే ఎప్పుడు కరెంటు పోయినా దాదాపుగా 7 నుంచి 8 గంటలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో కనీసం గాలి లేకున్నా వర్షం లేకున్నా కూడా నిరంతరంగా విద్యుత్ కోతలను విధిస్తూ రకరకాల ఇబ్బందులకు రైతులను గుర్తిస్తున్నారు. పాడి పరిశ్రమ పైన ఆధారపడే రైతులకు అందరికీ నానా రకాలుగా ఇబ్బంది అవుతున్నది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరియు గ్రామంలో చిన్నపిల్లలు అనారోగ్యం పాలై దోమలు కుట్టి అనారోగ్యాల పాలై ఆసుపత్రి పాలవుతున్నారు. దయచేసి అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ మా సమస్యలను పరిష్కరించి ఊర్కొండపేట గ్రామం పైన మరియు
అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో తెలియపాలి. ఇక లేదంటే ఖచ్చితంగా మరిన్ని రోజుల్లో చుట్టుపక్కల గ్రామస్తులందరినీ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దయచేసి అధికారులందరూ తక్షణమే స్పందించి ఇక్కడికి మేము వచ్చి 2 hours 3 hours అవుతున్న ఏఈ గాని ఏడీ గాని డిఈ గాని ఎవరు ఇంకా రెస్పాన్స్ కాలేదు. దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సమస్యను సాల్వ్ చేసేంత వరకు మేము ఇక్కడే సబ్స్టేషన్ ముందునే బేటేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. మాది కొద్ది రోజుల్లోనే సమస్య సాల్వ్ కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఊరుకొండపేట రైతుల పక్షాన తెలియజేస్తున్నాం. నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు అనేటివి ఎక్కువైనవి. ఇప్పటి వరకు ఊరుకొండపేటకు నిరంతరం కరెంటు కోతలు అనేది రావడం జరుగుతుంది. పాలు వెతుకుతున్న సమయంలో రైతులకు గడ్డి పట్టడానికి ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా నీళ్లు దాపాలన్నా గానీ నీళ్లకు సమస్యకు కరెక్ట్ టైంకు కరెంటు లేక ఇబ్బంది పాలవుతున్నాము. ఇంకా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ మొత్తం కరెంటుని నిర్లక్ష్యం చేసి ఈరోజు కాలం అయితే లేదు. కరెక్ట్ ఒక బోరు ఒక మల్లెకేస్తే అది కుక్కిపోతుంది, వస్తుంది కుక్కిపోతుంది, కరెంట్ వస్తుంది పోతుంది కుక్కిపోతుంది. అట్లా బీడు వారక సమస్యలతోటి అల్లకొల్లోలం అవుతున్నారు పబ్లిక్. అదేవిధంగా చిన్నారులకు కరెంటు లేక నైట్ పూట కరెంటు లేక దోమలు కాటేసి మలేరియా విషజ్వరాలు విజృంభించి పిల్లలు ఆరోగ్య సమస్యలతోటి ఎంతో సతమతం అవుతున్నా గానీ ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది.